ఏర్పాటు చేయబడినటువంటి అంశము దాహం. ఈరోజు మనం ఏ దాహముతో ఉన్నామో ఆలోచన చేస్తున్నాం. మనం చదువుకున్నటువంటి యోహాను సువార్తలో 4వ అధ్యాయం, బ్రీఫ్గా ఈ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాన్ని మనము ఆలోచన చేస్తే, ఆయన ఆ మార్గం గుండా సమరయ యూద ప్రాంతాల మధ్య గుండా వెళ్ళిపోతూ ఆ మధ్యాహ్నం వేళ ఆయన చాలా దాహం కొని సుకారు బావి దగ్గర, దాన్నే యాకోబు బావి అన్నారు, అక్కడ ఆగాడు, కూర్చున్నాడు. శిష్యులు అన్నాడు, మీరు ఊళ్ళోనికి వెళ్ళి తినడానికి ఏమైనా పట్టరమని. వారు వెళ్ళిపోయారు. ఈయన బావి దగ్గర కూర్చుంటే కాసేపటికి కడవ ఎత్తుకుని కొండ ఎత్తుకుని ఒక స్త్రీ సమరయ ప్రాంతం నుంచి వచ్చింది. సమరయులు అంటే ఎవరో కాదు. ఎవరండి? ఎవరు కాదు అన్నారు కదా, మీరే చెప్పండి అన్నట్టుంది మొక్క. సమరయులు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు ఎప్పుడైతే ఇతర జాతులతో వివాహం చేసుకుని బియ్యం ఉంది ఒక కొత్త జాతిని పుట్టించారు, వారే సమరయులు, శంకర జాతి వారు. సమరయులు అంటే ఇతర ప్రజలతో, వారు చెరగొని పోబడినప్పుడు ఇతర ప్రజలతో ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వారిని వివాహం చేసుకుని దేవుని ప్రజలుగా వీరు ప్రత్యేకతను పాటించకుండా నరుల కుమార్తెలను వివాహం చేసుకున్న తర్వాత వారి యొక్క ప్రత్యేకత కోల్పోయి చివరికి వారికి పుట్టినటువంటి వారిని ఆ తరువాత సంతానాన్ని ఏమన్నారంటే సమరయులు. అందుకనే సమరయుల విషయంలో ప్రభు చాలా తపన పడ్డాడు. సమరయ ప్రాంతాలలో కూడా ఆయన తిరిగి సంచరించి సువార్త ప్రకటించాడు. ఒక స్థాయిలో ఆయన తన్ను తాను సమరయులుగా పోల్చుకున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. కనుక ఇలాంటి సమరయ ప్రాంతం నుంచి సమరయ స్త్రీ ఒకటి నీళ్లు పట్టుకోవడానికి వచ్చింది. కారణం ఏంటంటే ప్రియులారా, ఉదయకాలంలో అవకాశం లేదు. ఆమె ఆ యాకోబు బావి, తమ పితరుడైనటువంటి యాకోబు బావి దగ్గరకు వచ్చి నీళ్లు చేదుకునే అవకాశం లేదు. ఎందుకంటే వారు సమరయ్యులు కనుక అక్కడికి రాకూడదు అన్నటువంటి ఒక నిబంధన. కనుక మధ్యాహ్నం ఎండవేళ ఎడారి ప్రాంతం కదా అది, ఎవరు రారన్నటువంటి ఉద్దేశంతో ఆమె భయంగా ఆ కుండను చేత పట్టుకుని ఆ బావి దగ్గరకు వచ్చింది. ప్రియులరు బయట అమ్మ ఆ పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయండి. ఎవరి పిల్లలు కొంచెం. ప్రభు ఆమెను చూచి అన్నాడు, అమ్మ కాస్త నీళ్ళు, దాహం వేస్తుంది, నీళ్ళు పోస్తావా అన్న. అప్పుడు ఆమె అన్నది, అయ్యా యూదులు సమరయులని దాహం అడగరు కదా, మేము అంటరాని వాళ్ళం కదా, నువ్వు ఎలా అడుగుతున్నావు అని అన్నప్పుడు ఆయన అన్నాడు, నిన్ను దాహమునకు ఇమ్మన్నవాడు ఎవరో తెలిస్తే ఈ మాట నువ్వు పలకవు. ఇదిగో నీవు ఇచ్చిన నీళ్ళు తాగితే నేను మళ్ళా తప్పికొంటానేమో, నేను ఇచ్చిన నీళ్ళు తాగితే నువ్వు ఎప్పుడూ తప్పిక కొనవు అని చెప్పగానే ఆమెకు ఆశ పుట్టింది. వెళ్ళారా అయ్యా నాకు ఆ నీళ్ళు ఇస్తే మాటికి మధ్యాహ్నం వేళ భయంగా ఇక్కడికి వచ్చి నీళ్లు తోడుకునే అవకాశం ఉండదు, కనుక నా నీళ్ళు ఇమ్మన్నాడు. ఇలా కాన్వర్సేషన్ జరుగుతుంటే ఆయన అన్నాడు, నీ పెనిమిటిని పట్టరమన్నాడు. నాకు పెనిమిటి లేడు. అప్పుడు ప్రభు, అవును నిజమే చెప్పావు, నీకు ఇదివరకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు. 5 + 1 6. ప్రియులారా, తనతో తను చేసినవన్నీ చెప్పినటువంటి ప్రభువుని చూసి వెంటనే కొండ విడిచిపెట్టి ఊళ్ళోనికి వెళ్ళి ఊరి వారితో చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి ఈయన మెస్సయ్య కాడ, వచ్చి రండి చూడండి అన్నది. ఇది ఇక్కడ సన్నివేశం. మనము మూలవాక్యాన్ని చదువుకొని ధ్యానంలోనికి నడిపించబడదు. యోహాను 4వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరల తప్పికొను, నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడు ఎప్పుడు తప్పికొనడు. ఇదిగో నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పింది. ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా నేను దప్పికొనకుండానట్లు చేదుకొనుడికి ఎంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా. ప్రియులారా, ఇది మనం చివరి అంశముగా ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు దాహము మానవ జీవితానికి చాలా ప్రధానమైనటువంటి అవసరం. ఆహారం లేకపోతే ఇంచుమించుగా 40 దినాల పైన బతకొచ్చు. అందుకనే పరిశుద్ధ గ్రంథములో కూడా ఉపవాసము 40 దినాల మించి ఎవరు కూడా మనిషి అన్నవాడు చేయలేదు. ఎందుకంటే బైబిల్ ఎప్పుడు కూడా మనకి రాంగ్ టీచింగ్స్ అనేవి చెప్పదు. రాంగ్ టీచింగ్స్ అనేది బైబిల్ ఎప్పుడు చెప్పదు. అందుకనే మ్యాక్సిమం 40 days ఫాస్టింగ్. 40 దినాలకు ఒకవేళ ఆరోగ్య రీత్యా 1, 2, 3, 4, 5 దినాలు ఎక్కువ బతకొచ్చాము. ఇక దాహము అంటే మంచినీరు త్రాగకపోతే ప్రియులారా చాలా కష్టం. ఇప్పుడు ఒక 2-3 గంటలు ఇక్కడ ఉండిపోయారు అనుకోండి, మీరు ఉండగలరా? 2-3 గంటలు ఎందుకు, అరగంట నుంచి మొదలు పెడతారు, అడి తిరుగుతారు. నాకు అనవసరంగా మంచినీళ్ళు పెట్టారేమో అనిపిస్తుంది. ఒక్కోసారి అనవసరంగా మంచినీళ్ళు పెట్టారేమో అనిపిస్తుంది. అంతా ఓర్చుకోలేని దాహం మనమేమి ఉండం.
అంత ఓర్చుకోలేని దాహం ఉంది. కానీ మనకు జరిగే ఈ అర్ధ గంట ఈ ప్రసంగంలో ఏం చేస్తామంటే ఇటోకలు వెళ్తారు, అటోకలు వెళ్తారు, అటు ఇటు అర్థం గంట బాటిల్ తెచ్చేసుకోండి, నీళ్ళు మనకి కావలసినప్పుడు తాగొచ్చు. పిల్లలు వెళ్తే, పెద్దలు వెళ్తే ఎవరు పెడితే వాళ్ళు వెళ్తూ ఉంటారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే నీళ్ల యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఒక లెక్క ప్రకారం నీళ్లు లేకుండా మనిషి, అంటే ఒక ఆరోగ్యవంతమైనటువంటి సగటు మనిషి నీళ్లు లేకుండా 3 నుంచి 5 రోజులు బతకొచ్చటండి. అది కూడా ఆ ఎన్విరాన్మెంట్, ఆ వాతావరణ పరిస్థితులను బట్టి ఆధారపడింది. అంతే కదండి. బాగా ఎండకాసింది అనుకోండి 3 రోజులు బతికేవాడు 1 రోజుకి పోతాడు. వాతావరణము సామాన్యంగా ఉందనుకోండి 3-4 రోజులు బతకవచ్చు. కనుక ఇక్కడ నీరు లేకపోతే మ్యాక్సిమం 3 to 5 days ఒక వ్యక్తి బ్రతుకు, ఆ తర్వాత ఖచ్చితంగా చనిపోతాడు. ఎందుకంటే శరీరానికి సరైనటువంటి నీరు అందకపోవడం వల్ల మొట్టమొదటి శరీరంలో డీహైడ్రేషన్ అనేది, అంటే నీటి సాంద్రత శాతము తగ్గిపోవడం చేత ఒక్కొక్క అవయవము పనిచేయడం మానేస్తుంది. ముఖ్యంగా 80% అబవ్ ఉండే నీరు ఉండే మెదడులో ఇంచుమించుగా 80% అబవ్ ఉంటుంది. నేను సరైన లెక్క చెప్పడం లేదు, అప్రాక్సిమేట్గా అన్నాను. మెదడు మొట్టమొదటిగా పనిచేయడం మందగించేస్తుంది. మంచినీళ్ళు తక్కిపోతే అలా నెమ్మదిగా మందగించి కళ్ళు బయర్లు గమ్మేసేసి ఇక అవయవాలకు సరైనటువంటి ఆ యొక్క రక్తం అందుకుండగా అవయవాలు ఒక్కొక్కటి నీరసించిపోయి క్షీణించిపోయి చివరికి లేవలేని, కదలలేని, మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్న చోటన అలా పడిపోయి ఉంటారు. నీరు ప్రతి అవయవానికి చాలా ప్రధానమైనటువంటి వనరు. మెదడు మొదలుకొని ప్రియులారా అరికాళ్ళ వరకు కూడా నీరు తగ్గిపోతే శరీరం తన తేజాన్ని, తన శక్తిని, తన సత్తువను, తన యాక్టివిటీని కోల్పోతుంది. చివరికి మనిషి ప్రాణాలు కూడా. ప్రియులారా అలాంటి నీరు కావాలి అని బాడీ ఎప్పుడు అడుగుతుందంటే, నీరు తగ్గిపోతుంది అని ఎప్పుడు అడుగుతుందంటే, అది నీటి సాంద్రత ఉండాల్సిన స్థాయి కంటే తక్కువైపోయినప్పుడు దాహము వేస్తుంది. దేవుడు మంచి సిస్టమ్ పెట్టాడండి బాడీలో. ఆకలేసినప్పుడు ఆకలేస్తుందని ఒక సైన్ అనేది బాడీలోకి వస్తుంది. అలాగే దాహం వేసినప్పుడు దాహం వేస్తుందని మన బాడీ చెప్తుంది. నిజమైనటువంటి ప్రకృతి వైద్యులు ఏమంటారంటే, నువ్వు సిస్టమేటిక్గా ఫుడ్ తినకు, సిస్టమేటిక్గా దాహం మంచినీళ్ళు తాకు. సిస్టమేటిక్ అంటే పొద్దున్న 8 గంటలకు టిఫిన్ చేయాలి, 12 గంటలు 12:30కి భోజనం చేయాలి, రాత్రి 8 గంటలకు భోజనం చేయాలి, నీరు గంటకు నీవు తాగాలి. ఇదంతా ఒక సిస్టమేటిక్ లైఫ్ అనమాట అండి. బట్ బాడీకి నేచర్కి చాలా క్లోజెస్ట్ రిలేషన్ ఉంది. నీవు ఒక టైం ప్రకారము భోజనం చేసావనుకో ఓ యంత్రంలో తయారవుతావు, నీలో చాలా రోగాలు వచ్చేస్తాయి. అలా కాదు, నీకు ఆకలి వేసినప్పుడు నీ బాడీ అడుగుద్ది, దాహం వేసినప్పుడు నీ బాడీ అడుగుద్ది. అప్పుడు నువ్వు తిను, ఆరోగ్యంగా ఉంటావు. అప్పుడు నువ్వు మంచినీళ్ళు తాగు, బాగుంటావు. అంతే తప్ప టైం టు టైం ఆకలి వేసిన, ఆకలి అయిపోయిన, 12:30 అయిపోయింది అర్జెంటుగా తినేయాలి, గంట అయిపోయింది అర్జెంటుగా తాగేయాలి అని నువ్వు సిస్టమేటిక్గా తయారయ్యావనుకో అది నీ మాట వినడం కొన్నాళ్ళకు మానేస్తుంది. ఎందుకంటే ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, అది చేయని పిల్లల్ని అస్తమాట అన్నాం అనుకోండి, కొన్నాళ్ళకి ఏం చేస్తారు వాళ్ళు? మాట వినడం మానేస్తారు. మనిషి ఎవరైనా సరే. కనుక నువ్వు సిస్టమేటిక్గా ఈ టైంకి తినాలి, ఈ టైంకి తాగాలని కాకుండా నీ బాడీ ఎప్పుడు ఆకలి అని అన్నం అడుగుతుందో అప్పుడు తిను, నీ బాడీ ఎప్పుడు దాహం అని నీరు అడుగుతుందో అప్పుడు తాగు. అప్పుడు నువ్వు బాగుంటావు అని చెప్తాను. ఈరోజు చర్చ అది కాదు, కానీ దాహం, ఇలాంటి దాహము శరీరానికి చాలా అవసరమైనది. నీ శరీరానికి నీరు తగ్గిపోతున్నప్పుడు శరీరం నేను అడుగుద్ది, నాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు కావాలి. ఆటోమేటిక్గా మనం మంచినీళ్ళ కొరకు వెతుకుతాం. మరి నీ ఆత్మీయ జీవితం విషయంలో ఏంటి? ఎన్నిసార్లు నీ ఆత్మీయ జీవితంలో దాహముగా ఉన్నావు? అది కూడా ఎలాంటి దాహంగా ఉన్నావు? దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తిగా దాహంగా ఉన్నావా? దేవునికి ప్రతికూలమైనటువంటి దాహాన్ని కొన్నావా? దేవునికి ప్రతికూలమైనటువంటి దాహాన్ని కొన్నావా? ఈ విషయాన్ని మనం ఈరోజు ఆలోచన చేద్దాం. ఒక 7 విషయాలు మీ ముందు పెట్టడానికి సిద్ధపడుతున్నాను. మనం ఎలాంటి దాహాన్ని కొన్నాం, ఎలాంటి దప్పిక కొంటున్నాం. ఎందుకంటే ఈ మాటలు, ఆయన దప్పిక కొన్నాడు, ఇక్కడ ఒకసారి దప్పిక కొన్నాడు, మళ్ళీ ఇంకొకసారి ఆయన దప్పిక కొన్నాడు. ఎక్కడ? సిలువలో దప్పికొనుచున్నాను అని ఆయన అడిగాడు. ఫిజికల్గా సిచ్యువేషన్ సెట్ అయింది, కానీ ఆయన ఈ దాహము కొరకు లోకంలో తిరగటం లేదు. ఆయన ఆత్మల దాహముతో, నశించిపోతున్న ఆత్మల రక్షణ దాహముతో ఆయన తిరుగుతున్నాడు. చివరికి ఆయన సిలువలో ఉండి కూడా ఫిజికల్గా ఆయన శరీరము డీహైడ్రేట్ అయినప్పటికీ ఆయన స్పిరిచువల్గా అక్కడ ఉన్న వారందరిని చూచి అన్నాడు,
దప్పిగొనుచున్నాను. మీ ఆత్మలు గుర్చిన దాహము నాకు ఇంకా ఉన్నది. నశించిపోతున్నటువంటి ఈ మీ ఆత్మల గురించినటువంటి దాహము నాకు ఇంకా ఉన్నది, కనుక నేను దప్పిగొనుచున్నాను అని ఆయన కోరారు. ప్రియులారా, ఈరోజు అలాంటి ప్రభు యొక్క రక్తములో విమోచించబడి ఆయన పరిశుద్ధ సన్నిధులు ఆయన పేరు పెట్టబడి కొనసాగబడుతున్నటువంటి నీవు నేను ఎలాంటి దాహాన్ని కొన్నాం ఆలోచన చేసుకుందాం. మొట్టమొదటి అంశం ఆదికాండం 21వ అధ్యాయం. కొన్ని సందర్భాలు కొన్ని వాక్యాలు డైరెక్ట్గా దప్పిక దాహం అన్న విషయాలు ఉండవు, కానీ సిచ్యువేషన్ ఖచ్చితంగా అది దప్పిక దాహము అన్నటువంటి సైన్ని సూచనను మనకి తెలియజేస్తుంది. మొట్టమొదటిగా ఆదికాండం 21వ అధ్యాయం 15-16 వచనం త్వరగా చదువుదాం. ఆ తిత్తెలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాడిని చావు నేను చూడలేను అనుకుని వింటి వేత దూరం వెళ్ళి ఆ పిల్లవాడిని చూస్తూ ఏడుస్తూ కూర్చుందండి. ఇక్కడ దాహము కొనడం కనబడుతుంది, రాయలేదు కానీ పరిస్థితి అదే. ఆ దప్పిగొని ఏడుస్తున్నటువంటి, అప్పటికే పిల్లాడు ఏడుస్తున్నటువంటి ఆ పిల్లాడిని అక్కడ పడేసి పొద కింద దూరంగా వెళ్ళిపోయి, ఇక్కడ ఎవరు దప్పికొన్నారు అంటే ఇద్దరు దప్పికొన్నారు. పిల్లోడికి కానీ తల్లికి ఇదేడు దాహం, ఇద్దరూ దప్పికొన్నారు. ప్రియులారా, ఈ దప్పికకు ఒక పేరు పెట్టాలంటే అవిధేయత వలన వచ్చిన దప్పిక. ఈ దప్పికకు ఒక పేరు పెట్టాల్సి వస్తే కనుక ఇది అవిధేయత వలన వచ్చినటువంటి దప్పిక అనమాట అండి. ఎందుకు అంటే ఈమె ఎక్కడుండేది అసలని? ఈమె ఎక్కడుండేది? అబ్రహాము ఇంట్లో చక్కగా ఒక భార్య స్థానంలో ఉండేది. అలా చక్కగా జీవితం సాగిపోతున్నప్పుడు ఏం చేయాలి? ఈమె తన విలువను తన గౌరవాన్ని కాపాడుకోవాలి, తనకిచ్చిన స్థానాన్ని విలువను నిలవబెట్టుకోవాలి. అలా కాకుండా మొదటిసారి ఏమో శారాని ఇబ్బంది పెట్టింది. హాగరు దృష్టికి సారా ఎలా కనిపించిందటండి? నీచమైన దానిగా కనిపించిందట. మొదటిసారి పంపించేశాడు దేవుడు, మళ్ళీ బుజ్జగించి ఎందుకు వచ్చిన కూడా వెళ్ళి చచ్చిపోతావు ఈ అరణ్యములు తిరిగితే అని మళ్ళీ పంపిస్తే వచ్చింది. పిల్లాన్ని కనేసింది. ఈసారి పిల్లోడు నవ్వడం మొదలుపెట్టాడు. ఎవరిని చూసి? ఇస్సాకును చూసి ఇష్మాయిలు అపహసించడం, నవ్వడం మొదలుపెట్టాడట. దీన్ని ఏమంటారు? దేవుడు నీకు ఇచ్చిన కృపను కాదని, దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని కాదని, నీవు అణగి మనగి నీకు ఇచ్చినటువంటి కృపను సద్వినియోగపరచుకోవలసిన దానవై ఉండగా నీ అవిధేయ ప్రవర్తన ఈరోజు నిన్ను ఏం పాలు చేసింది? అరణ్యము పాలు చేసింది. నీ అవిధేయ చాలాసార్లు ప్రియులారా, మన అవిధేయత మన ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. మన అవిధేయత మనల్ని దప్పికొనేటట్టు చేస్తుంది. ఇక రెండవది, ఆమె అరణ్యంలోనికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళాలి? ఈమె అక్కడి నుంచి పంపివేయబడింది. తన బిడ్డ బాగుండాలి, బతకాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దగ్గరే ఉన్నటువంటి ఏదో ఒక ఊళ్ళోనికి వెళ్ళిపోవాలి. బట్ ఈమె ఊర్లోనికి వెళ్ళలేదు, కానీ ఏమి సెలెక్ట్ చేసుకుందంటే ఒక అరణ్యాన్ని సెలెక్ట్ చేసుకుంది. ఇక మూడవ అవిధేయత. పోనీ అరణ్యంలోనికి వెళ్ళి అరణ్యం గుండా అడ్డబడి వెళ్ళి అవతల ఉన్న ఊరికి చేరిందా అంటే వెళ్ళలేదు. ఆ వచనం చూస్తే కనుక ఆమె బెయర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగులాడుతుంది. అసలే అరణ్యము, అందులో ఏమేం చేస్తుందంటే ఇటు అటు ఎక్కడికి వెళ్ళాలో తెలియని దానివి అక్కడే ఉండాలా. ఎక్కడికి వెళ్ళాలో తెలియని దానివి నీకెక్కడ స్థానం దొరికిందో అక్కడే ఉండాలి. కానీ అరణ్యంలోనికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇటు అటు తిరుగుతుంది. ఇటు అడుగు తిరిగితే ఎంతసేపు అంటే తిత్తులో నీళ్లు అయిపోయింది. దేవుడు నీకు ఇచ్చిన సమయము కూడా అంతే. దేవుడు నీకు ఇచ్చిన సమయంలో ఆయన కొరకు నీవు దప్పిగా కొనకుండా ఉంటే కనుక, దేవుడు నీకు ఇచ్చినటువంటి వనరులను, సమయాన్ని, ఆశీర్వాదాలను, కృపలను నీవు ఈ లోక అరణ్యములో అవిధేయతతో ఇటు అంటూ తిరుగుతూ వృధా చేస్తే కనుక ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలా? దప్పిక కొనాల్సినటువంటి అవసరం. ఏదో రోజు నువ్వు దప్పిక కొనాల్సినటువంటి అవసరం, దాహం కొనాల్సిన అవసరం. అప్పుడు నువ్వు పడేసి ఏడ్చినా ప్రయోజనం లేదు. ప్రియులారా, దేవుడు వాగ్దానం చేశాడు కనుక, ఎవరికి? హాగరుకు ఇష్మాయిలు గురించి వాగ్దానం చేశాడు కనుక ఆ ఇష్మాయిలును బ్రతికించడం కొరకు ఒక నీటి ఊటను చూపించాడు. ఈరోజు ప్రియులారా, నీవు ఎలాంటి దప్పిక కొన్నావు? ఎలాంటి దాహము నీవు కలిగి ఉన్నావు? ఆలోచించు. యెషయా గ్రంథం 55 మనం చదువుకున్నటువంటి మొదటి భాగం చెప్తుంది. 55 మొదటి వచనం చూద్దాం. దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం వచ్చేది. మీరు ఎలా వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడుతున్నారు, మీ డబ్బులు ఖర్చు చేస్తున్నారు.
చాలాసార్లు ప్రియులారా మన దప్పికకు కారణం ఏంటంటే వ్యర్థమైన దాని కొరకు దేవుడు మనకిచ్చిన కృపలను పోగొట్టుకోవడమే. ఆ తర్వాత మరలా కృపల కొరకు, తర్వాత ఆశీర్వాదాల కొరకు, మరలా ఆ అవకాశాల కొరకు నువ్వు ఏడ్చిన ప్రయోజనం లేదు. ఏడ్చిన ప్రయోజనం లేదు. నీవు ఒకవేళ ఈ లోక అరణ్యంలో అటు ఇటు అవిధేయతతో తిరిగి నీవు దాహం కొన్నావా? యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనము చదువుకుందామండి. 35వ వచనం. అందుకే స్వార్థ ఇట్లా జీవాహారము నేనే, నా ఎదుకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు. ఒకవేళ అలాంటి అవిధేయత వలన నీవు దాహం కొంటే కనుక నీవు ఆయన యొద్దకు రా. ఎప్పటికీ నీవు దాహం కొనకుండగా ఆయన నీవు తృప్తిపరుస్తాడు. ఇది మొదటి దాహం. అవిధేయత వలన దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అన్నీ పోగొట్టుకుని ఈ హాగర్ ఏమైంది? దప్పికొన్నది. దేవుడు ఇష్మాయిల్కి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వారి బ్రతికి బయట. ఇక రెండవ దాహాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 18వ వచనం. త్వరగా చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొన్నందున అమ్మా యెహోవాకు మొర్రపెట్టి, చదవండి. నీవు నీ సేవకుని చేతి వలన ఎంత గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేత చచ్చిపోతే అది ఎంత అవమానంగా ఉంటుంది అని అడుగుతున్నాను. మరి సంసోను దప్పిక దేని కొరకు? సంసోను దప్పిక దేని కొరకు దప్పిక? ఏమండి, ఇక్కడ 1000 మంది ఫిలిస్తీయ సర్దారులు 1000 మంది ఫిలిస్తీన్లు చంపేశాడు ఒక గాడిద దవడు. ఆ తరువాత అలిసిపోయి దప్పిక ఉన్నాడు. ఇది దేని కొరకు దాహం కొన్నాడు సంసోను అంటే? కథ ఎక్కడితో ప్రారంభం అవ్వలేదు. ఆ అధ్యాయము మొదటి భాగం నుంచి ప్రారంభమైంది. మొదటి భాగంలో చాలా కాలం తర్వాత తిరిగి కోపగించడిగా తన భార్య దగ్గరికి వెళ్ళడానికి ప్రధానం చేయబడిన నిశ్చితార్థం మీద చేయబడింది ఫిలిస్తీన్ల కుమార్తెలో. వెళ్ళిన తర్వాత పిల్లరా మాంగారు అన్నాడు, అయ్యో నువ్వు ఇంకా రావనుకున్నావు, నీకు నిశ్చితార్థం చేసినటువంటి అమ్మాయిని, మా పెద్ద అమ్మాయిని వేరొకరికి ఇచ్చి మా ఊళ్ళో చేసేసాం, మా చిన్నమ్మాయింది ఇంకా బాగుంటుంది, నువ్వు చేసుకో అన్నాడు. చాలా కోపం వచ్చింది. చాలా కోపం వచ్చేసి అతడు విసురుగా బయటకు వచ్చి 300 నక్కలు పట్టుకుని తోకలు ముడేసి ఫిలిస్తీన్ల పొలాలన్నీ తగలేస్తాడు. ఫిలిస్తీన్లు ఏం చేశారంటే, నీ అల్లుడు వలన మాకు నష్టం కలిగింది కనుక అని చెప్పేసి ఆమెను, ఆ మాంగారిని ఏం చేశారు? చంపేశారు, కాల్చేశారు. మీరు ఇలా చేశారని చెప్పేసి ఆ ఫిలిస్తీన్ల తుంటి నరములను తగ్గోసి ఆ రోజు లెక్కలేదు కానీ చాలామందిని చంపేశారు. అప్పుడు దేవుని ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చి ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకుని మీరు మాకు ఇస్తే మీరు బతుకుతారు, లేకపోతే మిమ్మల్ని చంపేస్తున్నప్పుడు సంసోను బలవంతంగా బంధించి ఫిలిస్తీన్ల దగ్గరకు తీసుకెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత ఫిలిస్తీన్లు చూడగానే దేవుని ఆత్మ లేదా ఏదోటి మొత్తానికి వచ్చింది. అతను మరలా కట్లు తెంపుకుని ఏం చేశాడు? గాడిద పచ్చి దవడ ఎముక పట్టుకుని 1000 మందిని చంపేశాడు. ఇప్పుడు చెప్పండి, సంసోను దాహము ఎలాంటిది? నేను ఈ కథ అంతా మీరు టైటిల్ చెప్తారని. ఇప్పుడు చెప్పండి, సంసోను దాహము ఎలాంటి దాహము? దేని కొరకైన దాహం చెప్పనా? పగ ప్రతీకారముతో కూడిన దాహం. ఈ పనులన్నీ సంసోను ఎవరి కొరకు చేశాడు? తన పగ తీర్చుకోవడం కొరకు మాత్రమే చేశాడు, దేవుని కొరకు చేయలేదు. సంసోను ఈ పనులన్నీ మాంగారు దగ్గరికి వెళ్ళాడు, అక్కడ ఆయన అలా చేశాడని చెప్పేసి కోపం వచ్చి ఫిలిస్తీన్ల సర్దార్ల పొలాలని ఎందుకు తగలబెట్టి దేవుని కొరకు తగలబెట్టాడా? తన పర్సనల్ ప్రాబ్లం కొరకు, పర్సనల్గా తను హర్ట్ అయ్యాడు కనుక వెళ్ళి తగలబెట్టేశాడు. మళ్ళా మాంగాన్ని కాల్ చేసినందుకు మళ్ళా పర్సనల్గా హర్ట్ అయ్యాడు కనుక చాలామంది ఆ తుంటి నరమలను తగ్గొచ్చాడు. మరలా తీసుకెళ్ళి ఫిలిస్తీన్లకు అప్పగించారు కనుక మరలా పర్సనల్ ప్రాబ్లం చేత తీసుకెళ్ళి 1000 మందిని చంపేశాడు. ఈ 3 సంఘటనలలో ఏం కనపడుతుందంటే పర్సనల్ గ్రడ్జ్ కనపడుతుంది. వ్యక్తిగతమైనటువంటి పగ తప్ప దేవుని ప్రణాళిక కనిపించడం లేదు. వ్యక్తిగతమైనటువంటి ద్వేషము తప్ప దేవుని యొక్క ఆలోచన కనిపించడం లేదు. కనుకనే ఈ దాహము పగ వలన, ప్రతీకారము తీర్చుకోవాలన్నటువంటి తొందరపాటు వలన వచ్చినటువంటి దాహం. ఇది చాలాసార్లు ప్రియులారా మనము కూడా పగ అనే దాహంతో తిరుగుతున్నాం, ప్రతీకారం అనే దాహముతో తిరుగుతున్నాం. ఎదుట వ్యక్తి పట్ల మనకు నచ్చనిది, ఎదుట వ్యక్తి మన పట్ల నచ్చనిది చేయడం వలన ఎదుట వ్యక్తి మీద ద్వేషాన్ని, పగను, ప్రతీకారాన్ని, కోపాన్ని, అసూయను ఏదో ఒకటి పెంచుకుని ప్రియారా మనం ఏం చేస్తున్నామండి? దేవుడు మనకిచ్చిన కృపలను నిర్లక్ష్యం చేస్తూ, దేవుడు మనకిచ్చిన బలాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుడు తనకిచ్చిన బలాన్ని దేని కొరకు ఉపయోగించాడండి? తన సొంత పగ తీర్చుకోవడానికి ఉపయోగించాడు.
అందుకనే దాహం కొన్నాడు. ప్రియులారా, ఈరోజు చాలాసార్లు మన సహోదరుల మీద, మన పొరుగు వారి మీద, మన ప్రక్క వారి మీద, మన తోటి విశ్వాసాల మీద, మనకు నచ్చని విషయాల మీద పగను, కోపాన్ని, ప్రతీకారాన్ని, ద్వేషాన్ని పెంచుకొని ఎలాగైనా సరే అది సాధించాలి అని మనము తిరుగుతున్నాం. ఈ ప్రయాసలు చివరికి మనము తప్పిదుకుంటున్నాం. చివరికి ఏమవుతుందంటే మన ప్రాణాల మీదకి మరలా ఎవరు? దేవుడే ఆ రామత్లేహేలో ఒక ఆ బుగ్గను చీల్చగా అందులోంచి నీరు వచ్చింది. ఆ నీరు తాగి బ్రతికాడు. ఈరోజు ఒకవేళ నీ దాహము ఇతరుల మీద పగ తీర్చుకోవడానిక, ఒకవేళ నీ దాహము ఇతరుల మీద ప్రతీకారం తీర్చుకోవడానిక, ఒకవేళ నీ దాహము ఇతరుల మీద ద్వేషముతోనా? జాగ్రత్త సుమా. పగ తీర్చుట నా పని. రోమపత్రిక 12వ అధ్యాయంలో 19 నుంచి 21 వచనాలు చెప్తాడు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను అని ఆయన స్పష్టంగా చెప్తుంటే, ఆయన చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావేమో జాగ్రత్త, అది నీకే నష్టం. ఇక 3వ దాహం మనం చూద్దామండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 23-24 వచనాలు. లూకాసు వార్త 16వ అధ్యాయము. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరముగా అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచిన నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి. ఇక 3వ దాహం ఎవరిదండి? ధనవంతుని దాహం. ఇతడు బతుకున్నంత కాలము ధనదాహంతో బతికాడు. ఇతడు బతుకున్నంత కాలము సౌకర్యాల దాహంతో బతికాడు. ఇతడు బతుకున్నంత కాలము లగ్జోరియస్ లైఫ్, సన్నపు నారబట్టలు కట్టుకుని ఊదారంగు వస్త్రాలు ధరించుకొని చాలా రిచ్గా బతికాడు. ప్రియులారా, ఇతడు తన జీవిత కాలంలో భక్తిహీనుడిగా మిగిలిపోయాడండి. భక్తిహీనత వలన ఈరోజు నరకములో ఇతడు దాహము కొనాల్సి వచ్చిందండి. భక్తిహీనత వలన చాలాసార్లు ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని నిర్లక్ష్యం చేస్తూ భక్తిహీనతతో దేవుని వైపు తిరగక, దేవుని వేడుకొనక, దేవుని దగ్గర క్షమాపణ కోరక, ఆయనను వెంబడించక, ఆయనను విశ్వసించక ఈ లోకంలో బ్రతికినంతకాలం ఏం చేస్తున్నామండి మనం? ఈ లోకంలో బ్రతికినంతకాలం నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని బ్రతికేస్తాను. ఒక్కసారి కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించడం లేదు, ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవడం లేదు. ప్రియులారా, ఈ ధనవంతుడు తన జీవితకాలంలో ఒక్కసారి కూడా దేవుని ప్రసక్తి లేకుండా భక్తిహీనుడైపోయాడు. అందుకనే భక్తిహీనునికి నియమించబడినటువంటి నరకంలో త్రోసివేయబడ్డాడు. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, అగ్ని ఆరదు, పురుగు చావదు, దప్పిక తీరదు. లాజరు ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా ఆకలి దప్పులతో తన జీవితాన్ని గడిపాడు. బట్ అతడు అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? అక్కడ ఎలా ఉందండి సిచ్యువేషన్? అక్కడ ఆకలి దప్పులు లేని, ఆ మాట చెప్తారని నేను ఆశించాను, కానీ నా దాహం తీరలేదు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎక్కడేమో దప్పిక కొనే జీవితం, అక్కడేమో ఆకలితో దప్పికతో పని లేదు. ఈ బుద్ధిహీనునికి అది కూడా తెలియదు. నీళ్లు ముంచి ఏమంటున్నాడు? అక్కడ నీళ్ళు ఉండవు కదా, నీళ్ళతో అవసరమే ఉంది. ఈ బుద్ధిహీనునికి అది కూడా అంటే బైబిల్ చదవలేదు, అసలు బైబిల్ చదవలేదు, చర్చికి రాలేదు, ప్రార్థనలు చేయలేదు, సువార్త వినలేదు, ఎప్పుడు చూసినా లగ్జూరియస్గా బ్రతికాడు, నరకంలో పోయాడు. ప్రియులారా, ఇక్కడ నువ్వు ప్రభువుని ఎరుగకపోతే, ఇక్కడ ప్రభువు నీకు ఇచ్చినటువంటి జీవ జలములు నీవు పుచ్చుకోకపోతే, నీవు జీవితకాలం అంటే నిత్యము కూడా నీవు దప్పిక కొనాల్సినటువంటి అవసరత ఏర్పడుతుంది. అక్కడ నీకు నీళ్లు పోసేవారు ఉండరు, నీ మొర్ర ఆలకించేవాడు ఎవడు. కనుక ఈ లోకములో ఉండగానే ఆయన సువార్త కొరకు దప్పిక కొను, ఆయన స్వరం వినడానికి దప్పిక కొను, ఆయన మందిరానికి వెళ్ళడానికి దప్పిక కొను, ఆయన సహవాసంలో ఉండడానికి దప్పిక కొను, ఆయనతో మాట్లాడు ప్రార్థన అనుభవంలోకి నడిపించబడడానికి దప్పిక కొను, ఆయన వాక్యములో ఉన్నటువంటి జుంటెత్తైన దారులను చురుకోవడానికి దప్పిక కొను. అప్పుడు నీవు తర్వాత దప్పిక కొనాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆకలి దప్పులు లేని నిత్య రాజ్యములోనికి మనం వెళుతామన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఇక 4వ దప్పిక, ఇక వివరణలోనికి వెళ్ళే సమయం అవుతుంది కనుక 4వ దప్పిక. ఆదికాండము 24వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాడు. ఎవరండి ఈయన? ఎలియాజరు. చాలా దూరం నుంచి ప్రయాణమే వచ్చాడు,
ఈ ప్రాంతానికి. ఎందుకంటే ఒక పర్పస్ ఉంది. యజమాని తను పిలిచి ప్రమాణం చేయించుకున్నాడు, ప్రధాన దాసుడు, నీవు ప్రధాన దాసుడు కనుక నేను నమ్మి నా కుమారునికి భార్యను తీసుకురావడానికి నా స్వజనుల దగ్గరికి పంపుతున్నాను. అక్కడ నా కుమారునికి భార్యను నీవు ఎంపిక చేసి తీసుకురా. చాలా దూరం ప్రయాణించాడు. చివరికి ఆ ఊరు వచ్చాడు. ఊరొచ్చి అతడు ఒక మాట అనుకున్నాడు, ప్రభా నేను ఈ బావి దగ్గరే కూర్చుంటాను, ప్రభా నేను ఈ బావి దగ్గరే కూర్చుంటాను. ఈ బావి దగ్గరికి ఏ కుమార్తె నీళ్లు చేదుకోవడానికి ఈ టైంలో వస్తుందో ఆ కుమార్తెను నేను నాకు నీళ్లు పోయమంటాను, నా ఒంటెలకు కూడా నీళ్లు పోయమంటాను. ఆమె నాకు నా ఒంటెలకు ఎవరైతే నీళ్లు పోస్తారో ఆమె నా యజమాని కుమారుడైనటువంటి ఇస్సాకునకు భార్య అని డిసైడ్ అయ్యాడు. వెళ్ళి కూర్చున్నాడు. రిబ్కా కడవ పట్టుకుని వచ్చేది. చూడగానే చాలా చక్కనిది, చాలా చక్కనిది. ఆమెను అడిగాడమ్మా, కడవ దించుకుని కిందకు బావిలోనికి దిగి వెళుతుండగా ఆమెను అడిగాడమ్మా, నాకు కొంచెం నీళ్లు పోస్తావా? తప్పకుండా, నీకే కాదు నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తాను. ప్రియులారా, ఈ 17వ వచనంలో ఎలియెజరు దప్పిక కొంటున్నట్లు దాహానికి అడుగుతున్నాడు. ఈ దప్పిక ఏ దప్పిక అంటే, ఈ దప్పిక పేరేం దప్పిక అండి? ఎలియెజరు దప్పిక అని మాత్రం చెప్పకండి. ఈ దప్పిక యజమానుని పని కొరకైన దప్పిక. ఈ దప్పిక ఏ దప్పిక అండి? తన యజమానుడు తనకు పని అప్పగించాడు, నువ్వు పలానా పని చేసుకురా, నా కుమారుడికి భార్యను తీసుకురా. ఒక పని అప్పగించినప్పుడు ప్రియులారా, తన యజమానుని పని కొరకు ఈ దాసుడు ఏమయ్యాడు? ఎంత గొప్ప దాసుడండి. ఈరోజు మనము కూడా ఒక యజమానుని కలిగి ఉన్నాం. మనము కూడా ఈరోజు ఒక యజమానుని కలిగి ఉన్నాం. ఎవరండి? అయితే నీవు ఆయన పని కొరకు తప్పికొన్నావా? నిజముగా నీ యజమానుడు క్రీస్తు అయితే, ఎందుకంటే ఆయన అంటాడు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం చివరి వచనాలు, వీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినవారు. అంటే మన యజమాని తన పరిశుద్ధ రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నటువంటి యేసుక్రీస్తు. కనుక ఈ ఎలియెజరు తన యజమానుడైనటువంటి, అన్నం పెట్టి తన కుటుంబాన్ని పోషించే యజమానుడైనటువంటి అబ్రహాము పని పట్ల ఎంతో దప్పిక కొన్నాడు. మరి నీ కొరకు తన రక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి నీ యజమానుడైనటువంటి యేసుక్రీస్తు కొరకు నీవు దప్పికొంటున్నావా? ఆయన పని కొరకు దప్పికొంటున్నావా? ఆయన పరిచర్య కొరకు దప్పికొంటున్నావా? ఆయన మందిరం కొరకు దప్పికొంటున్నావా? ఆయన స్వార్థ కొరకు దప్పికొంటున్నావా? అసలు నీవు దాహాన్ని కలిగి ఉన్నావా? ఫిలిప్పీ పత్రికలో ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉంటాడు పౌలు భక్తుడు. 2వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21. ప్రతివాడు, ఇందులో ఎవ్వడికి ఎగ్జంప్షన్ లేదు. ఈ మాట, ప్రతివాడు తన సొంత కార్యములనే చూచుకొనుచున్నాడు కానీ క్రీస్తు కార్యములను చూడండి. ఎలియెజరు తన కుటుంబాన్ని విడిచిపెట్టి యజమానుని పని మీద అంత దూరము ప్రయాణించి యజమానుని పని కొరకు, యజమానుని అప్పగించిన పని కొరకు తప్పికొన్నాడు. కానీ అంత దూరం నుంచి మన కొరకు ఇక్కడికి వచ్చి తన రక్తము చిందించి తన సొత్తుగా చేసుకున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు మనం ఏ పని చేయలేకపోతున్నాం. త్యాగాలు చేయొద్దు, కనీసం ఆయన కొరకు పని చేయండి. ఒక సువార్త, ఒక సాక్ష్యం, దేవుని సన్నిధికి రావడం. మీరు సువార్త సాక్ష్యం ప్రత్యేకించి ప్రకటించడం లేదండి, ప్రకటించాల్సిన అవసరం లేదు. మీరు ఇంటి దగ్గర నుంచి బైబిల్ చేత పట్టుకుని 5:07 లేకపోతే 6:30 నడిచి వస్తుంటే ఆయన మందిరానికి వస్తున్న మిమ్మల్ని చూసి ఈ ప్రజలు ఏమిటి, వీళ్ళకి ఎంత ఆసక్తి, ఏమిటి దేవుని మందిరం అంటే ఎంత పిచ్చి, వీళ్ళకి ఏముంది అని ఎవరొకరు రావచ్చు కదండి. అక్కడ ఏముంది అని ఎవరొకరు అక్కడికి రావచ్చు. అది ఎంత గొప్ప సాక్ష్యం, మీరు నోటితో చెప్పవసరం లేదు. అందుకని అంటాడు పౌలు భక్తుడు, మీరే మా పత్రికలు కారా, మీరే మా పత్రికలు కారా. మనము ఆయనకు పత్రికలు అవ్వగలిగితే ప్రత్యేకించి మాట్లాడడం అవసరం లేదు. ప్రతిరోజు బైబిల్ పట్టుకుని సంఘమంతా ఆయన సన్నిధికి వస్తుంటే అది కాదా సువార్త, అది కాదా సాక్ష్యము, అది కాదా దేవునికి మహిమ, అది కాదా యజమానుని పని మీద మనము దప్పిక కొనడం. 6:30 అయిపోయింది, అర్జెంటుగా వెళ్ళాలి. ఎక్కడికమ్మా? చర్చికి వెళ్ళాలండి, మాకు 40 రోజులు కూటాలు. పక్కావిడ ఏమనుకుంటుంది, ఎందుకు ఇంత ఇంట్రెస్ట్, అమ్మ నేను కూడా ఒక రోజు వస్తానని. బట్ 6:30 అయింది, మనం ఏం చేస్తాం? 6:30కి ఏమొస్తుంది? జస్ట్ 6:30 అయింది, టీవీ పెట్టు. టైం టు టైం ఏది మిస్ కాకుండా మనం చూస్తాం. భర్తకు అన్నం పెడుతుంటే కంచం వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ సీరియల్ కోసం. ఇంకా మనము ఎందుకు దప్పికొంటాం దేవుని కొరకు? కానీ ఈ ఎలియెజరు
తన యజమానుని కొరకు దప్పికొన్నాడు. అందుకని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం, కాబట్టి కాగా ప్రియులారా, మీ ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులను ఉండండి. ఆయన పట్ల మీకున్న ఆసక్తి, ప్రభు కార్యాల పట్ల మీకున్న ఆసక్తి మిమ్మల్ని ఎప్పటికీ శక్తిమంతుల్ని చేస్తాం, ఎప్పటికీ శక్తిమంతుల్ని చేస్తాం. ఇక ఐదవ దాహం ఆదికాండము 3వ అధ్యాయం. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఎక్కడికి రావాల్సి వస్తుంది. నేను ఎంత కాదనుకున్నా మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను. ఆదికాండము 3వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఎలాగనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చి రమ్యమైనది నైట్లు చూసి. ఇక్కడ ఆకలి అన్న దృక్పథంలో చూడకండి. ఇది కూడా ఒక రకమైన థ్రస్ట్, ఇది కూడా ఒక రకమైన థ్రస్ట్, దాహము. ఏ దాహం ఇది? తినాలనే దాహమా? ఇది దురాశ దాహము. ఈ దాహం ఏంటండి? దురాశ దాహము. ఎక్కడ పడిపోతుందో అవ్వమ్మ ఆ అపవాదికి తెలుసు, ఎక్కడ చెడిపోతామో సాతానునికి తెలుసు. ఆ దాహాన్ని మనలో రగిలిస్తాడు, ఆ పాపాన్ని మనతో చేయిస్తాడు, ఆ దోషాన్ని మనపైన మోయిస్తాడు. చక్కటి లైఫ్ అండి, దేవుని ముఖము చూడగలిగిన అద్భుతమైన అనుభవాలు, దేవునితో మాట్లాడగలిగినటువంటి అపురూపమైనటువంటి క్షణాలు, దేవుని సహవాసములు సంతోషించగలిగినటువంటి ఎన్నో దినాలు వారి జీవితాల్లో. అలాంటి లైఫ్ని చిన్న ఎర వేసింది. ఊరకనే దేవుడు అలాగే అబద్ధం చెప్పాడు మీతోని. ఎందుకంటే మీరు తింటే దేవతలు అయిపోతారు. ఏమైపోతారు? మీరు తింటే దేవతలు అయిపోతారు. ఆ కాలంలో నాకు తెలిసి పరిశుద్ధ గ్రంథం ప్రకారం దేవుడున్నాడు, దేవదూతలు ఉన్నారు, దేవతలు అందుకని ఆశపడిపోయారేమో. దేవుడున్నాడు, దేవుడు వెళ్ళి అయిపోతారంటే పెద్దగా ఆశపడకపోను, దేవదూతల వల్ల అయిపోతారన్న పెద్దగా ఆశపడ. ఈ రెండు తెలుసు. దేవతలు అనగానే ఇదైతే పెద్ద పోస్ట్ అనుకున్నది, దేవతలు అనుకోగానే ఇదేదో పెద్దది, చాలా గొప్పది అనుకున్నది, తప్పని కోసు తినేసింది. కారణం ఏంటంటే దేవుడి కంటే దేవదూతల కంటే ఎక్కువ ఎదిగిపోవాలి అన్న దురాశ. పెద్దలు సామెత చెప్పేవారు, దురాశ దుఃఖానికి చేటు. బట్ అయినా మనం దురాశ పడకుండా ఉండం. ఏడుపైన ఏడుస్తాం తప్ప దురాశ పడకుండా మనం ఉండం. గతంలో చాలా కాలం క్రితం ఒక ఉపమానం చెప్పాను, బంగారం గురించిన ఉపమానం. గుర్తుందా మీకు ఎవరికైనా? బంగారం గురించినటువంటి ఉపమానం. ఒక స్త్రీ అంట, ఒక పాస్టర్ గారు నాకు ప్రసంగం చెప్పారు, మీరు ఉపవాసం ఉండి అడిగితే ఏమైనా ఇచ్చేస్తాడు చెప్పాను. మీకు గుర్తు మర్చిపోయినట్టున్నారు ఒకరికిద్దరికి. ఏమైనా ఇచ్చేస్తాడు అనగానే ఉపవాస కూడా అయిపోయినట్టు ఇంటికి వచ్చేసి ఆ 3 రోజులు తప్ప ఇంకొక 3 రోజులు ఏమి ఉంది. అమ్మ మొన్నే కదా 3 రోజులు ఉన్నాం, ఇంకో 3 రోజులు ఎందుకంటే లేదు లేదు దేవుడు ఏదైనా అడుగుతాడంట, ఏదైనా అడిగితే ఇచ్చేస్తాడట, టెస్ట్ చేద్దామని చెప్పేసి ఏం చేసిందట, ఉపవాసం ఉంది 3 రోజు. దేవుడు టప్మని ప్రత్యక్షమై అమ్మ నీ అద్భుతమైన భక్తికి నేను మెచ్చాను, నువ్వు కోరిక ఏం కావాలన్నాడట. ప్రభా నువ్వు నేను కోరుకుంటాను కానీ నువ్వు ఇవ్వను అనకూడదు. సరే ఇవ్వను అన్నం ఇస్తాను, ఏదైనా కోరుకుంటాను, నువ్వు కాదనకూడదు. ఏదైనా కోరుకమ్మా, నేను వెళ్ళిపోతాను, త్వరగా కోరుకుంటే మనదాన్ని పట్టిందల్లా బంగారం అవ్వలేదు. ఏమన్నదండి? ఇప్పుడు గుర్తొచ్చాడు అంతకి. నేను పట్టిందలా బంగారం అవ్వాలని కోరుకుందట. ఒకసారి ఆలోచించుకోమన్నాడట. ఆలోచించుకునేది ఏమీ లేదు, అందుకని ముందే చెప్పాను కండిషన్ నీకు ముందే చెప్పాను, నువ్వు ఏమీ మాట్లాడకుండా ఇచ్చేసి వెళ్ళిపోను. సరే నీ కర్మ అనుకుని వెళ్ళిపెట్టు. వెంటనే తప్పని పట్టుకుని దేన్ని, మీకు గుర్తుందో లేదని అడుగుతున్నాను. ఉపవాసం ఉండే దగ్గర ఏముంటుంది ఏమండి? ఉపవాసం ఉండే దగ్గర భోజనం ఉంటుందా? ఉపవాసం ఉండే ఆమె దగ్గర ఏముంటుంది? బైబిల్ ఉంటుంది. బైబిల్ పట్టుకుంది, బంగారు బైబిల్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి పట్టుకోవడం మొదలుపెట్టింది. కనిపించింది అలా పట్టుకుంది, దాన్ని పట్టుకుంది, దీన్ని పట్టుకుంది, అన్నీ పట్టుకుంది, గడపలు పట్టుకుంది, గోడలు పట్టుకుంది, తలుపులు పట్టుకుంది, చివరికి స్విచ్లు కూడా పట్టుకుంది. ఈ అడవుడు చూసి ఏమైపోతుందో మా అమ్మ ఉపవాసం కింద మీద పడిపోయి కొట్టేసుకుంటుందేమో, లోపల అడవడికి వచ్చి తలుపులు కొట్టారు, తలుపు తీసింది, లోపలంతా బంగారం తగతగ మెరిసిపోతుంది. అమ్మ ఏంటి? దేవుడు వరం అడిగాడు, ఇచ్చేసాడు, బంగారం అయిపోయింది. ఇంకా కూతుళ్ళు కూడా తెచ్చుకున్నారు. ఏమిటి? పీటలు, చెంబులు, ముంతలు, చీపుర్లు అన్నీ తెచ్చుకున్నారు. అంత బంగారం అయిపోయింది. ఈ లోపల మనవుడు బాగా 3 రోజుల నుంచి చూడలేదు నానమ్మని వచ్చి సంకెక్కేసాడు. సంకెక్కనే పట్టేసుకుని ఏమైపోయాడు మనోడు. ఫోన్లే బతుకున్న మనవాడు చూస్తాడో చూడడం, బంగారం మనోడైతే తాకట్టెట్టుకుని బతికించి అనుకుంది. అమ్మ సరే ఆకలేస్తుంది, ఈ ప్రోగ్రాం
ఇంటింటికి వచ్చి నేను పెడతాను, ఇంటింటికి బంగారం పథకం కింద ఒకటి పెడతాను, అప్పుడు మీరు చూసుకుందరు. అర్జెంటుగా అన్నం తీసుకొచ్చింది, కలుపుకుని తిన్నది, లోపల కరకరలాడుతున్నది, కడుపులో కాదు నోట్లోని. ఎందుకంటే బంగారపు మెతుకులు లోపలికి వెళ్ళి నవ్వులాడటం లేదు. పళ్ళ కింద నవ్వులాడకపోతే కడుపులోకి వెళ్ళి ఎలాగా? ప్రియులారా, ఈ మాటలు నవ్వుకోవడానికి కాదు, అవ్వమ్మ వంటి మన దురాశను గురించి మాట్లాడుతున్నాను. చాలాసార్లు దురాశతో మనము దప్పికొని లోకమంతా తిరుగుతాం, లోకమంతా సంపాదించుకుంటాం. కానీ ప్రభువు మాట చెప్తున్నాడు, మీకు తెలుసలేదు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఏంటి? దురాశతో ఏమే పళ్ళు కోసుకు తింది కానీ జీవాన్ని పొందుకోలేకపోయింది, జీవితాన్ని మరణం నుంచి తప్పించుకోలేకపోయింది. వాళ్ళ నీ జీవితంలో కూడా దురాశ దాహముతో పరుగులు పెడుతున్నావేమో, చివరికి అది నీకు దుఃఖాన్ని మాత్రమే మిగిలిస్తుంది అన్న సత్యాన్ని మర్చిపో. ఇక ఆరవది రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20-21 వచనాలు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. ఇక్కడ గెహజీ కనబడుతున్నాడండి. గెహజీ అతను అనుకున్నాడు, నా యజమానుడు నయమాను ఇచ్చినటువంటి వాటిని తీసుకోవడానికి మనసు లేదు, మరి నాకేమైంది? నా యజమానుడికి మనసు లేదు, మరి నాకేమైంది? నేను వెళ్ళి తెచ్చుకుందును అనుకుని రథము వెంట పరుగులు పెట్టి ఆ వస్త్రాలు, బంగారం, వెండి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. ప్రవక్త దగ్గరికి వెళ్తే అన్నాడు, ఎక్కడికి వెళ్ళు? ఇంట్లోనే ఉన్నాను. నీవు నయమాను రథము వెంట పరిగెడుతున్నప్పుడు నా మనసు నీతో రాలేదా? వెండి బంగారములు, వస్త్రములు, ఆస్తులు, తోటలు సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఈరోజు చాలామంది మనలో ఏ దాహాన్ని కలిగి ఉన్నామండి? సంపాదనా దాహాన్ని కలిగి ఉన్నాం. సంపాదించుకునే పరుగులో దేవుణ్ణి కోల్పోతున్నాం. ఈ సత్యం తెలియటం లేదు. సంపాదించుకునే పరుగులో మన జీవితాలను కోల్పోతున్నాం. సంపాదించుకునే పరుగులో అన్నీ కోల్పోతాం. ఇక్కడ సంపాదించుకునే పరుగులో తన ఆరోగ్యం పోగొట్టుకున్నాడు. సంపాదించి పెట్టాడు కానీ గెహజీని ఎవడో ముట్టడింకా, ఎందుకంటే భయంకరమైన కుష్ఠరోగంతో బతుకుతున్నాడు. చాలాసార్లు మనం కూడా సంపాదించుకోవాలన్న దాహముతో, దేవుడిచ్చిన దానితో తృప్తి లేక లోకము వెంబడి పరుగులు పెడుతున్నాం. జ్ఞాని సొలొమోను ఏమంటాడో తెలుసా? మనసున అడియాసలు కలిగి పరిగెట్టుడి కంటే ఎదుట ఉన్న దానితో తృప్తి పడుట మేలు అన్నాడు. మనసున అడియాసలు కలిగి పరుగు పెట్టడం కంటే ఎదుట ఉన్న దానితో తృప్తి పడడం మేలు. కానీ ఈరోజు దేవుడు ఇచ్చిన దానితో తృప్తి పొందక ఇంకా సంపాదించాలన్నటువంటి గెహజీ వంటి సంపాదన దాహముతో పరుగులు పెట్టి దేవుడు మనకిచ్చిన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన సాక్ష్యాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని మనం కోల్పోతాం. అన్నీ కోల్పోయిన తర్వాత నువ్వు సంపాదించింది ఎవరి సొంతమవుతుంది చెప్పండి? ధనవంతుడు కూడా అనుకున్నాడు, నా ప్రాణం తినుము తాగు సుఖమించం, నీకు జీవితకాలానికి కావాల్సిన సంపాదించేశాను. దేవుడు అన్నాడు, ఫూల్, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. నువ్వు సంపాదించింది ఎవడికి? ఎవడు తింటాడు? ఎవడు అనుభవిస్తాడు? సంపాదించుకోవాల్సింది ఈ లోకంలో ధనధాన్యములు కాదు, ప్రభువును సంపాదించుకోవాలి. ప్రభుతో జీవితాన్ని సంపాదించుకోవాలి, ప్రభుతో సమయాన్ని సంపాదించుకోవాలి. ప్రభువును సంపాదించుకోగలిగితే ఆయనే మన సొంతమైతే ఇంకా దేనిని సంపాదించుకోవాల్సిన అవసరం మనకి లేదు. ఒకవేళ గెహజీ వలె సంపాదన కొరకు పరుగులు పెడతాం. ఇప్పుడు మనం ఏడవ అంశం సమరయ స్త్రీ దగ్గరికి వద్దాం. 4వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు. 4వ అధ్యాయము 15 నుంచి చదవడం. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పి కొనకుండానట్లు, చేదుకొనటకు ఎంత దూరము రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుగా, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నీకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరి అయ్యే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఎప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పింది. ఈమె దప్పికి కొన్నది, అందుకును సుకారు బావి దగ్గరికి, నీళ్ళ దగ్గరికి వచ్చింది. ఇది లిటరల్లీ ఒక కాంటెక్స్ట్, ఒక టెక్స్ట్. బట్ ఈమె నిజానికి కలిగి ఉన్న దప్పికేంటి? నిజానికి కలిగి ఉన్న దప్పికేంటి చెప్పనా? ఒక భర్తను చేసుకుంది, ఎందుకో నచ్చలేదు. 2వ భర్తను చేసుకుంది, ఎందుకో మళ్ళా నచ్చలేదు. 3వ భర్తను చేసుకుంది, ఎందుకో మళ్ళా నచ్చలేదు. 4వ భర్తను చేసుకుంది, నచ్చలేదు. 5వ భర్తను చేసుకుంది, నచ్చలేదు. ఇక భర్త అనవసరం అని ఎవరితోనూ ఉంటుంది. ఇక భర్త
అనవసరమని ఎవరితో ఉంటుంది? ప్రియులారా, ఈమె జీవితం అసంతృప్తి అనే దాహముతో రగిలిపోతుంది. ఈమె జీవితం అసంతృప్తి అందుకనే ఎక్కడ దాహానికి వచ్చినప్పుడు నాకు ఆ నీళ్ళేమున్నప్పుడు ప్రభు తీసేసుకొని నీళ్ళని లేదు. నీ దాహము ఈ నీళ్ళ గుర్చిన దాహం కాదు, నీ పెనిమిటిని పిలుచుకురమ్మంటే నాకు పెనిమిటి లేడంటే అవును నీ దాహము నాకు తెలుసు, ఇదివరకు నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు పెనిమిటి కాడు. ఈమె దాహము అసంతృప్తి. జీవితంలో చాలా అసంతృప్తి ఉంది. దేనితో సాటిస్ఫై అవ్వటం లేదు, దేనితో తృప్తి చెందటం లేదు, దేవుడిచ్చినటువంటి వాటితో ఆమెకు ఆనందం కలగటం లేదు. ఇంకా 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 ఏదో అసంతృప్తి. ప్రియులారా, అలాంటి ఆమెను చూసి ఒక్కసారి ఆ సువార్త అనే నీళ్ళు ఇచ్చాడు. ఆమె సువార్త అనే నీళ్ళు ప్రభు ఏం చేశాడు? ఆ తర్వాత చాలా కాన్వర్సేషన్ ఉంటుంది, ఇది మనకి సందర్భం కాదు కనుక సువార్త అనే నీళ్ళు ఇచ్చాడు. వెంటనే ఈ నీళ్లకుండా ఏం చేసింది? ఒక్కసారి ఆ దాహం తీరిన తర్వాత, ఏ దాహం? సువార్త ద్వారా నీ ఆత్మ దాహం తీరిన తర్వాత ఈ లోక దాహంతో నీకు ఏ కొండ కొరకైతే ప్రతిరోజు వచ్చిందో, ఏ నీళ్ల కొరకైతే ప్రతిరోజు ఆ వంకతో వచ్చిందో, మరి దేనితో వచ్చిందో తెలియదు. ఇక ఆ కొండతో ఆమెకు పనే లేదు, ఇక ఆ కొండతో ఆమెకు పనే లేదు. కొండ పట్టుకుని అక్కడికి రావాల్సిన అవసరం అంతకంటే లేదు. కుండ అనే వంకతో అక్కడికి వెళ్ళాల్సిన అవసరం అస్సలు లేదు. అందుకనే అక్కడ అలా కుండ తినేసింది, ఊళ్ళోనికి వెళ్ళింది. నా పాపపు దాహాన్ని గురించి నాతో మాట్లాడినటువంటి ఈయన కదా మెస్సయ్య. ఆయన నా నిజమైన దాహాన్ని తీర్చాడు. మీరు కూడా దాహము కొంటే దప్పిగొనిన వారలారా జీవజలపు ఊట అయినటువంటి క్రీస్తు దగ్గరికి మీరు రండి. ఆయన ఇచ్చి నీళ్లు తాగితే ఇంకెప్పుడు మీరు అస్సలు దాహమే కొనరు. ఇక ధనదాహము కానీ, సంపాదన దాహము కానీ, అసంతృప్తి కానీ, ఇంకా గొప్పోళ్ళు అయిపోవాలని కానీ, పగ కానీ, ద్వేషము కానీ, ఎలాంటి దాహాలు, ఈ లోక దాహాలు మీ జీవితంలో ఉండవు. ఎందుకంటే ఆయన పరలోక జీవజలం మీకు ఇచ్చాడు. అసలు లోకపు దప్పిక మీలో కనిపించదు అని చెప్తున్నాడు. ఈరోజు క్రైస్తవులంగా నీవు ఏ దప్పిక కొన్నావు ఆలోచించు. నీవు ఏ దప్పిక కొన్నావు? లోకమును, లోక ఆశలను ప్రేమిస్తూ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే దప్పిక కొన్నావా? లేదా ప్రభు సువార్త విని ప్రభు కొరకు దప్పిక కొని నీవు ప్రభు జీవ జలపు పుటల చేత తృప్తిపరచబడుతున్నావు? నీకు లభించిన దానితో సంతృష్టి కలిగి జీవించు. దేవుని పనిలో, పరిచర్యలో దప్పిక కొని దేవుని కొరకు పరుగులు పెట్టు. నీ దప్పిక తీర్చబడుతుంది, నీవు దేవునికి మహిమకరంగా వాడబడతావు. అట్టి కృప పరిశుద్ధాత్మ మన చేతుల్లో కలుగుచ్చని తన నుంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైనటువంటి మా ప్రియ పరిశుద్ధుడు మీకు ఇంతవరకు మాతో మాట్లాడారు. నిజమైన ఆయన వాళ్ళు చాలామంది అసంతృప్తి దాహాలతో, అవిధేయత దాహాలతో, కోరికల దాహాలతో, గొప్పోళ్ళైపోయిన దాహాలతో, పగా ప్రతీకారం అంటూ దాహముతో, ఇంకా రకరకాల దాహాలతో మేము లోకంలో పడి తిరుగుతున్నాం. ఎంత తిరిగినా లోకం మా దాహం తీర్చలేదు నాయన. జీవజలపు ఊట అయినటువంటి మీ యొద్దకు రాగలిగితే సమరయ స్త్రీ దాహము తీర్చినట్లు ఈరోజు మా దాహం కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. విన్న వాక్యం మా హృదయంలో ఫలించి మా ఆత్మీయ దాహాన్ని తీర్చుటకు మీ సన్నిధిని మేము మీ కృపను పొందుకుంటూ సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీరు దీవించి ఆశీర్వదించును గాక.